ఇంకొక పెద్దాయన మనవణ్ణి అంటే చెన్నై వరకు వెళ్ళి ఆ మనవణ్ణి ఇబ్బందులు పెట్టి ఎగ్జామ్ కూడా రాయనీయకోకుండా ఆప్ చేశారని చెప్పడం. జోగి రమేష్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోటి నుంచే వాళ్ళ మాటలని తెలుసుకుని వాళ్ళు పడినటువంటి కష్టాలని వాళ్ళ నోటి నుంచి విందాం. పెడన్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పంచాయతీరాజ్లో సెక్రటరీగా చేసినటువంటి వెంకన్న గారితో ముఖాముఖి. జోగి రమేష్ గారి అబ్బాయిని అరెస్ట్ చేశారు. మీరు ఇక్కడ స్థానికులు, అలాగే ఒక సీనియర్ జనసేన పార్టీ నాయకులు. అంటే జోగి రమేష్ గారి మనస్తత్వం ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళ అబ్బాయి మనస్తత్వం ఎలా ఉంటుంది సార్? జోగి రమేష్ గారు ఇక్కడ 2009లో ఎమ్మెల్యేగా గెలిచాడు. పెడన్ నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇంత దారుణం లేదు. 2019లో మళ్ళీ ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు ఒక 5,000 మెజార్టీతో. గెలిస్తే పూర్వంలాగానే పరిపాలిస్తాడనుకున్నాం, కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. 2019లో ఎలక్షన్లో గెలిచిన తర్వాత చాలా మార్పు వచ్చింది. ఎంతసేపు డబ్బులు దాహం, ఎగటమే డబ్బులు దాహం దాహం దాహం. అట్లాగే ఆయన టైంలో ఇక్కడ లజ్జబండ డ్రైనేజ్ ఉంది, 44 అడుగులుండా లజ్జబండ డ్రైన్ని 20 అడుగులు చేశాడు. 20 అడుగులు తవ్వేసుకున్నారు వాళ్ళ కార్యకర్తలు డ్రైన్ని. అట్లాగే చెరువులు, మా ఊళ్ళో ఇది మా పంచాయతీ చాలా చిన్న పంచాయతీ. ఇది 600 ఓట్లు. ఇక్కడ చెంగల చెరువు అని ఒక చెరువు ఉంది, మంచినీటి చెరువు. దాన్ని ఎన్ఆర్జీసీలో ఎండగట్టి ఆ చెరువులో మట్టి ఈ యొక్క జోగి రమేష్ గారు కార్యకర్తలు 12 లక్షలు మట్టి అమ్మారు. ఇక్కడ ఈయనే సామాన్యమైన వ్యక్తి కాదు. మేము ఏదో చిన్న గొడవ అయితే నడుపూరులో, ఆ గొడవలో మా మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఇరికిచ్చి 307 మా మనవణ్ణి చెన్నైలో పరీక్ష రాస్తుంటే పరీక్ష హాల్లోంచి బయటికి లాగిచ్చి చొక్కా పట్టుకుని బయటికి లాక్కొచ్చి పోలీసులు కొట్టి, నేను పరీక్ష రాయాలి సార్ అంటే, ఇప్పుడు కాకపోతే తర్వాత రాసుకుంది కానీ పరీక్ష మళ్ళీ పరీక్షలు వస్తాయి అన్నారు. కానీ నిన్న చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ అబ్బాయి అంటే ఏమీ ఎరగడంట పాపం, అమెరికాలో చదువుకుంటున్నాడంట. ఆయన అనవసరంగా ఇరికిచ్చారంట. మరి ఎదటోళ్ళ పిల్లలు కూడా అంతేగా. జోగి రమేష్ గారు, మీ అబ్బాయి అయితే ఒకటి అంటే నువ్వు మినిస్టర్వు, నువ్వు బాగా డబ్బులు సంపాదించావు కాబట్టి మీ అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేయకూడదు, మీ కుటుంబాన్ని ఏం అనకూడదు. కానీ ఎదటోళ్ళ పిల్లల్ని అయితే మాత్రం మీరు చెన్నై వరకు పంపించి ఏమీ లేని దాన్ని ఇరికిచ్చి పిల్లల్ని కొట్టించి పరీక్షలు రాయకుండా చేసిన రోజులు ఉన్నాయి. ఒక్కసారి గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోమని చెప్పు మేము నీకు మనవి చేసుకుంటున్నాం. నువ్వు చేసిన దురంతకాలు చాలా ఉన్నాయి. కోమటిల్ది 38 ఎకరాలు నువ్వు ఆక్యుపై చేసి దొంగ కౌలుకారులు పుట్టించి నీ కార్యకర్తలు చేసిన అరాచకాలు ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో ఎవరో కూడా ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోయిన సంఘటనలన్నీ కూడా ఒక్కసారి మనవి చేసుకోరు. జోగి రమేష్ గారు ఇప్పుడు ఏదో చెప్తున్నావు, ఈ టైం ఇట్టా ఉండదా, నువ్వు కూడా అప్పుడు ఆలోచించాలి. ఎల్లకాలం ఇట్టా ఉండదు, గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి, రాజే కింకరుడే రాజవుతాడని ఒక్కసారి ఆలోచించుంటే ఈ నియోజకవర్గంలో ఇన్ని అరాజకాలు జరిగి ఉండే కాదని మీకు నేను చెప్తున్నా. ఈ నియోజకవర్గం ప్రజలు నిన్ను ఎప్పుడు నమ్మబోరు కూడా. నువ్వేమనుకుంటున్నావంటే గురింత కింద నలుపు నీకు తెలవదంట, నా కింద నలుపు ఉందని. నువ్వు ఆ బాబుతోడు నిన్ను నమ్మరిక ఈ నియోజకవర్గంలో నిన్ను నమ్మటం అనేది అసంభవం. నువ్వు చాలా ప్రమాదకరమైన మనిషి అని ఈ నియోజకవర్గం ప్రజలు గుర్తించారు. అట్లాగే మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్ను దృష్టిలో పెట్టుకుని నీకు ఇక్కడ టికెట్ ఇవ్వలేదు. నువ్వు చేసిన దురంతకాలే నిన్ను ఇక్కడ టికెట్ రాకుండా చేయడానికి కారణమని ఈ మీడియా ముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ పెడన్ నియోజకవర్గం ఓసీ జనరల్ సీటు. అలాంటి ఓసీ జనరల్ సీట్లో బీసీ అయినటువంటి జోగి రమేష్ గారిని మీరు అందరూ గెలిపించుకున్నారు. అదే మనిషి ఇప్పుడు కులాల కుంపట్లు పెట్టడం ఎంతవరకు సబబు అంటారు? ఈ నియోజకవర్గం ఒక వెరైటీ నియోజకవర్గం. ఇక్కడ కులాలకి మతాలకి తావు ఎప్పుడూ లేదు. చాలా అన్యూన్యమైన నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గాన్ని ఈయన కులపరంగా కులాలుగా విడదీసి పాలించాడు. అది ఈయన మర్చిపోలేరు. ఏదైనా అప్పటికప్పుడు తెలియదు. తర్వాత అతని మనస్తత్వం ఏంటో, అతను చేసిన అరాచకాలు ఏంటో, అతను చేసిన ఇక్కడ విడదీసి పాలించిన అనుభవాలు ఏంటో ఈ యొక్క నియోజకవర్గం ప్రజలకి బాగా అర్థమైంది. నిన్ను క్షమించరు జోగి రమేష్ గారు, నిన్ను క్షమిస్తారని కూడా నువ్వు ఆశపడొద్దు దయచేసి. ఈ నియోజకవర్గం జోలికి మళ్ళీ రావద్దని నిన్ను మనస్ఫూర్తిగా నేను దండం పెట్టి చెబుతున్నా బాబు. ఒక ప్రభుత్వ ఉద్యోగం మీరు రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని మిమ్మల్ని కూడా చాలా ఇబ్బందులకు గురి చేశాడు అని చెప్పని అంటూ ఉన్నారు. ఏంటి అసలు ఆ ఇబ్బందులు ఏంటి, ఏం జరిగింది? నేను 2020లో
ప్రభుత్వ ఉద్యోగిగా చేస్తూ రిటైర్ అయ్యాను. తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు, ఆయన ఆశయాలకు నేను లోనై నేను జనసేన పార్టీలో చేరాను. నా ఇంటినే నేను జనసేన పార్టీగా ఆ కార్యకర్తలకి, ఆ నాయకులకి అప్పగించాను. ఏది జరిగినా జనసేన పార్టీ నిమిత్తం నా ఇంటి వద్ద ఈ ప్రెస్ మీట్లు జరిగాయి. 2-3 సంఘటనలు నా మీద పెడన్లో ఎస్సీ ఎస్టీలని రెచ్చగొట్టి లేడీస్ని మా ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయమని ఆయన ప్రబోధించిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే నా ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉండటంలో ఇక్కడ లోకల్ కార్యకర్తలు కానీ మండల కార్యకర్తలు కానీ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడికి వెళ్తే మనం ఇక్కడ సీసీ కెమెరాల్లో మనం ఇరుక్కుంటాం. ఆ ఉద్దేశంతో ఈయన దురాంతకాలు చేయడంలో మాత్రం ఈయన మించిన నాయకుడు ఈ స్టేట్లో లేడని నేను మరొకసారి మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు మీ మనవడిని చెన్నై వరకు వెళ్ళి ఇబ్బందులు పెట్టారు అంటున్నారు. ఆ ఎగ్జామ్ కంప్లీట్ చేశాడా సార్? అవలేదు సార్, తర్వాత మళ్ళీ కట్టి పూర్తి చేసుకున్నాడు. ఓకే. ఇప్పుడు జోగి రమేష్ గారి భార్య మాకు పిల్లలు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారని చెప్పని ఏడుస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఇక్కడ యువతని ఎంతో మందిని ఇబ్బందులు గురి చేశాడు. అప్పుడు గుర్తులేదు ఆవిడకి? ఆవిడకి అప్పుడేం గుర్తుకుంటుందండి? కాలుకి ముళ్ళు గుచ్చుకుంటేనే ముళ్ళు విలువ తెలుస్తుంది. మామూలు రోడ్డు అమ్మటి వెళ్తే ముళ్ళు కనపడితే ఆ ముల్లేగా అనుకుంటారు. ఇప్పుడు వరకు వాళ్ళ అబ్బాయికి తగిలింది కాబట్టి ఆమెకి నా కడుపు కోత, మా అబ్బాయి చదువుకుంటున్నాడు, మా అబ్బాయి అమెరికాలో చదువుకుంటున్నాడు అని ఇప్పుడు చెబుతుంది. మరి అందరి పిల్లలు వాళ్ళలాగా కాదు కదండి. మేమంతా పేదవాళ్ళం కదా. ఆయన అంటే 1000 కోట్లు సంపాదించుకున్నాడు నోళ్ళు కొట్టి. మరి వాళ్ళకి బాధగా ఉంటుంది. ఏసీ కార్లో తిరుగుతున్నారు, ఏసీలో పడుకుంటున్నారు. మేమేమో ఎక్కడ రోడ్డు పక్కన వసారాల్లో పడుకుంటున్నాం. మరి బాధ ఆమెకేం తెలుసు? గతాన్ని మర్చిపోయింది జోగి రమేష్ గారి భార్య. జోగి రమేష్ 2024 ఎలక్షన్లో అదే ఇక్కడ నిలబడి ఉంటే అంటే ఎంత గెలిచేవాడు అంటారా? గెలవడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళింది, స్పెషల్ బ్రాంచ్ పోలీసు వెళ్ళింది, రిపోర్ట్లు వెళ్ళినాయి. ఆయన అందుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఇతనికి టికెట్ ఇవ్వలేదు. ఇస్తాడు అని చాలా ఆశపడ్డాడు. ఏదో మబ్బి పెట్టి మళ్ళీ 2 సార్లు గెలిచాం, ఇక్కడ ఈ నియోజకవర్గం ప్రజల్ని మోసం చేసి 3వసారి కూడా గెలవచ్చు అనేది ఆలోచనలో ఉన్నాడు. ఇక ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఆయన గెలవడానికి అవకాశం లేదు సార్. ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి చేయలేదంటారా జోగి రమేష్? అభివృద్ధి ఏమీ చేయలేదు. దోసుకు తింటమే సరిపోయింది. 1000 కోట్లు మడడువులు అద్దు పెట్టుకున్నాడు. అద్దు పెట్టుకుని చక్కగా 1000 కోట్లు సంపాదించుకున్నాడు. ఇంకా అతనికి ఇంకా ఈ నియోజకవర్గం డెవలప్ చేసే ఆలోచనే లేదు. అతను ఏ రకంగా మనకు వస్తాయి డబ్బులు, ఏ రకంగా మనం గుంజుకోవాలి, 1000 కోట్లు సంపాదించుకోవాలనే ఆలోచన నేను ఉన్నాడు. కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన అతనికి ఎప్పుడు రాలేదు, చేయలేదు, చెయ్యడు కూడా. ఆ ఆలోచన కాదు అతనిది. ఫైనల్గా అగ్రిగోల్డ్ అంటే రిజిస్ట్రేషన్, దొంగ రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళ కొడుకు చేశాడు అనుకుంటున్నారా లేదా జోగి రమేష్ చేశాడు అనుకుంటున్నారా మీరు? కొడుకు ఎందుకు చేస్తా? మా కొడుకు అమ్మాయికడని వాళ్ళే చెప్తున్నారు కదా సార్. అందులోనే ఉంది. ఇంకా వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయికి ఏం తెలియదని ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఆయన ఎందుకు చేస్తాడు? ఈయనే చేయించాడు. ఇక్కడ బినామీ ఆస్తులు మా ఊళ్ళో బోళ్ళని ఉండే అతనికి బినామీ ఆస్తులు. ఏసీబీ వాళ్ళే కానీ ఈడీ కేసులు కానీ ఇతని మీద పెట్టి బయటికి తీస్తే ఇతని జన్మ వృత్తాంతంతో ఇతని వెనకాల ఉన్న బినామీదారులు ఎవరో బోళ్ళంతమంది బయటకు వస్తారు. ఇప్పుడు కొడుకుని అంటే అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఆయన ఎంక్వైరీ చేయడం వల్ల జోగి రమేష్ చేసినటువంటి అవినీతి మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఆయన కొడుకుని అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది సార్? జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే కానీ అసలు నిజాలు బయటికి రావు. ఆయన అరెస్ట్ చేయాలంటారా? జోగి రమేష్నే అరెస్ట్ చేయాలి. అసలు దొంగను పట్టుకోకుండా ఊరిని సహకరించిన దొంగను పట్టుకుంటే లాభం ఏముంది? అసలు గజ దొంగనే పట్టుకోవాలి. పట్టుకుంటే మొత్తం ఇతను చేసిన దురంతకాలన్నీ బయటకు వస్తాయి.